ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఏదైనా ఉందా? ఆ రోజు చంద్రుడు రాకుండానే నీకు చందమామ కనిపించిందా? నా ఉద్దేశం ఏంటంటే అలా ఎవరు లేరా వాళ్ళతో ఉంటే అమావాస్య రాత్రి కూడా చందమామ కనిపించేలా? నేను మీకేం చెప్పలేను. తను ఎలా చెప్పగలదు? ఆ రోజు రాత్రి తను ఖచ్చితంగా కళ్ళజోడు ఇంట్లో మర్చిపోయి ఉంటుంది. అందుకే చందమామ కనిపించుండదు. మర్చిపోలేదు, పడిపోయింది. కళ్ళజోడు నేను చెప్పనా? ఒకసారి నా హస్బెండ్ నాకు సుమంగళి వ్రతం రోజున బ్లూ కలర్ కార్ ఒకటి గిఫ్ట్ చేశారు. అప్పుడు నాకేమనిపించిందంటే చందమామ రాకుండానే చంద్రుడు కనిపించాడని. వావ్, దట్స్ సో స్వీట్. అప్పటి నుంచి తనకు ఆకాశంలో చందమామ కనిపిస్తూనే ఉంది. తన హస్బెండ్ కి తెల్ల జుట్టు కదా. నీ భర్త కంటే పర్వాలేదు కదా, కనీసం ఆయనలో జుట్టుకి రంగు వేసుకోవడం లేదు. నా హస్బెండ్ చాలా అందంగా ఉంటారు. నోరు మూసుకోమన్నానా? నువ్వు మాట్లాడు. హే గర్ల్స్ కిస్ యార్. అంటే నా ఉద్దేశం కిస్ అండ్ మేకప్, నో ఫైటింగ్. ఈరోజు సుమంగళి వ్రతం కదా, మనందరం ఆకలితో ఉన్నాం. ఐ మీన్ మీరంతా ఆకలితో ఉన్నారు. సో రిలాక్స్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అభి, నువ్వు చెప్పొచ్చు కదా. నీకెప్పుడైనా చందమామ లేకుండా చంద్రుడు కనిపించాడా? నువ్వు నన్ను అడగకుండా ఉంటేనే చాలా మంచిది అనిపిస్తుంది. నన్ను అందరూ ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తాను. ఈ విషయం 2 సంవత్సరాల క్రితంది. నేను ఒక అమ్మాయితో డేటింగ్కి వెళ్ళాను అండ్ షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్. ఆ రోజు ఇంకా చందమామ రాలేదు, కానీ తన కళ్ళ నుంచి వచ్చిన వెలుగుని మాత్రం నేను చూశాను. ఇకంతే, అలాగే ఉండిపోయాను. వన్ ఇయర్ ముందంటే అభి నాతోనే డేటింగ్కి వచ్చాడు. అరే, అభి ఆ రాత్రి గురించి మాట్లాడుతున్నాడు. నేను తనతో డేటింగ్ కి వెళ్ళిన ఆ రాత్రి గురించి. నాకు తన కళ్ళలో చందమామ కనిపించింది. అండ్ దట్ డే ఫర్ మీ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్. 1 ఇయర్ ముందంటే అప్పటికి ఇంకా మా ఇద్దరికి పెళ్లి జరగలేదు. హే సారీ, డోంట్ మైండ్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. 1 ఇయర్ ముందంటే 1 ఇయర్ క్రితం. 1 ఇయర్ ముందంటే మన ఇద్దరం కలిసి డేట్ కి వెళ్ళాం కదా అభి. ఏంటి 1 ఇయర్ ముందు అంటున్నావు? అభి నా గురించే మాట్లాడుతున్నాడు తెలుసా. తను నా గురించి మాట్లాడుతున్నాడు. 1 ఇయర్ ముందు మేమిద్దరం కలిసి డేట్ కి వెళ్ళాం తెలుసా. ఏం కాదు, మేమిద్దరం డేటింగ్ కి వెళ్ళాం. నాకు తెలిసి ఆ రోజు డేట్ బహుశా 14th ఫిబ్రవరి అనుకుంటాను. విన్నావా? మేము వ్యాలంటైన్స్ డే రోజు డేట్ కి కలిసే వెళ్ళాము. నువ్వు కళల్లోకి వెళ్తున్నావు, ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం డేట్ కి వెళ్ళాం కాబట్టి. కలలో కాదు, నిజంగానే వెళ్ళాను. ఆ రోజు తను నాతో పాటే ఉన్నాడు. నాకు ఆ రోజు చాలా బాగా గుర్తుంది. నీకు అసలు ఏమైనా అర్థం అవుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు, అభి ఆడుకుంటున్నాడు, అది కూడా ఒకేసారి ఇద్దరితో. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనవసరంగా గొడవ జరుగుతుంది. అసలు విషయం ఏంటా చెప్పు. ఏం లేదు, 1 ఇయర్ ముందు నేను అభితో డేట్ కి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరు కూడా డేట్ కి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు అభి వాళ్ళిద్దరితోనూ డేట్ కి వెళ్లి తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పెడుతున్నారంటే అప్పుడు ఆ రోజు అభితో పాటు డేట్ కి ఎవరు వెళ్లారు అని. నేను వెళ్ళాను ఆ రోజు డేటింగ్ కి. తను నాతో పాటు వచ్చాడు. డేట్ కాదు, తను నాతో పాటు డేటింగ్. రియల్లీ? తను నాకు పువ్వులు కూడా ఇచ్చాడు. తను నిన్ను ఏప్రిల్ ఫుల్ చేస్తుంటాడు. అభి పువ్వులు నాకిచ్చాడు. అభి, డిడ్ యు సే ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్? హి సెడ్ ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద యూనివర్స్. చూసావా, మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ మనకి ఇక్కడే దొరికేశారు. నాన్సెన్స్, లెట్స్ గో.